నరా శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను. సో 11 ఉమ్మడి జిల్లాల్లో ఈరోజు సాయంత్రంతో ముగుస్తోంది. దాదాపుగా 3132 కిలోమీటర్లు వివిధ వర్గాల ప్రజల్ని అందరినీ కలిశారు. సో ఈ పాదయాత్రపై ముందుగా మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి ముద్ర ఏ సెక్షన్స్ మీద వేసింది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్రిక గారు, ఈ పాదయాత్రకు ముందు తర్వాత అంటే రాహుల్ గాంధీ విషయంలోనూ లోకేష్ విషయంలోనూ వీళ్ళిద్దరి విషయంలోనూ సోషల్ మీడియా వాళ్ళు పప్పు శుద్ధలు, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ నడవడిక మీద వాళ్ళ మాటల మీద విపరీతమైనటువంటి వీళ్ళు అసమర్థులు అనేటువంటి కోణంలో సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. దాని నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ఒక లీడర్గా ఎమర్జ్ కావడానికి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ సాధించగలిగాడు పీపుల్లో. విజయచంద్ర గారు మీరు చూసింటారు, లీడర్ సినిమాలో ముఖ్యమంత్రి సీఎంగా ఉన్న వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ హీరో ముఖ్యమంత్రి అయిపోవడం, అప్పటికప్పుడు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఆ విధంగా తీర్చిదిద్దాలనే సబ్జెక్ట్ ఒక ఇంటెన్షన్తో గవర్నమెంట్ని నడుపుతాడు. ఆ గవర్నమెంట్ నడిపే క్రమంలో ఒక చిన్న పొరపాటు చేయవలసిన అవసరాన్ని హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ ఏ మిస్టేక్, వేరిన్ ఆ మిస్టేక్ చేసిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ జనంలోకి వస్తారు. జనంలో ఎప్పుడైతే ఒక లీడర్ తిరిగి జనం యొక్క సాధక బాధకాలు, జనం యొక్క సమస్యలను వినగలిగేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో, విని తద్వారా మాత్రం లీడర్షిప్గా ఎమర్జ్ అవుతుంది. ఈ లోకేష్ పాదయాత్ర కూడా పార్టీకి ఉపయోగపడింది. పార్టీ లోకేష్ పాదయాత్రకు ముందల ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి నేపథ్యంలో ఉందంటే, జగన్ వైనాట్ 175 అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడా కూడా అతనికి 1% కూడా మనం ఎక్కడన్నా మనం ఓడిపోయే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచన డ్రీమ్లో కూడా రాకుండా ఉన్నాడు. అంత కంఫర్టబుల్గా ఉన్నాడు బిఫోర్ పాదయాత్ర. ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ అయిందో, పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే లోకేష్కి ఎలివేషన్ ఇచ్చింది. ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్ని అడ్డంకుల ద్వారా లోకేష్ పాదయాత్రకి ఎలివేషన్ వచ్చింది. సో ఎప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ, వైసీపీని తెలుగుదేశం పార్టీ ఓడిస్తుంది అనేదానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి తనకై తానుగా ఓడిపోవడానికి సిద్ధపడుతున్నాడు. లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేయక ముందల ఉన్నటువంటి కంఫర్ట్ లెవెల్ వేరు, పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఈ అడ్డంకుల ద్వారా లోకేష్ని ఎలివేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా లోకేష్ పాదయాత్రలో కూడా ఒకటి తనను తాను లీడర్షిప్గా యాక్సెప్టెన్స్ పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చంద్రబాబు నాయుడు కొడుకు అనే సబ్జెక్ట్ కాకుండా పార్టీలో, పార్టీ వర్గాల్లో వివిధ క్యాడర్లో ఉన్నటువంటి లీడర్షిప్లోనూ, గ్రౌండ్ లెవెల్ నాయకత్వం నుంచి హై లెవెల్ నాయకత్వం దాకా అందరిలోనూ కూడా పార్టీలో యాక్సెప్టెన్స్ వచ్చింది, ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రజల్లో యాక్సెప్టెన్సు? పాదయాత్రలో ఊరికే నడుచుకుంటూ పోకుండా ఒక హాఫ్ సెషన్ వచ్చేసి యువత, మహిళలు, ఫిషర్మెన్, లాయర్లు, వాణిజ్య వర్గాలు, డిఫరెంట్ ఏ ప్రాంతంలో ఏ వర్గాలైతే ఎక్కువగా ఉన్నాయో ఆ వర్గాలతో సమావేశమయ్యి ఆ వర్గాల యొక్క వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యలకు పరిష్కారం అనేది తను చదువుకొని కూడా వచ్చాడు. కరోనా పీరియడ్లో బిఫోర్ కరోనా ఉన్నటువంటి అతను వెయిట్ కావచ్చు, డ్యూరింగ్ కరోనా వెయిట్ లాస్ కావచ్చు, ఆ వెయిట్ లాస్ క్రమంలో సబ్జెక్ట్ని పూర్తిగా అధ్యయనం చేసి పాదయాత్రకు రావడం జరిగింది. అధ్యయనం చేయకుండా వచ్చుంటే చాలా సమస్యలకు చెప్పగలిగి ఉండేవాడు కాదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, గతంలో ఏంది, ఇప్పుడేంది, జరగబోయేది ఏంది అనేది ఎవరు ఏ ప్రశ్న వేసినా కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉంటే తెలుసని మీరు చెప్పినట్టుగా పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడడం జరిగింది. అవగాహన లేనిది నేను తెలుసుకొని మేధావులతో మాట్లాడి దీనికి పరిష్కారం కోసంగా నేను కమిట్ అవుతాను అనేటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క సమస్యల పట్ల అతనికి ఒక అవగాహన రూపొందించుకోవడానికి అతనికి ఎక్కువగా ఈ పాదయాత్ర అందరికన్నా ఎక్కువ ఉపయోగపడింది ఎవరికంటే నారా లోకేష్కే.
ఒకటి పార్టీ చాలా వీక్గా ఉన్నది, ఎక్కడ ఏ యాక్టివిటీ ఆ కేసులు పెడతారు ఈ కేసులు పెడతారని భయంతో ఎవరి పాటికోళ్ళు ఇక్కడ ఈ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో పార్టీ కేడర్ అంతా కూడా చాలా భయభ్రాంతుల్లో ఉన్నటువంటి పార్టీ ఈ కేసులు ఏవి కావు, ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి ధైర్యాన్ని నూరిపోయడం ద్వారా ఒక ఎత్తు అయితే ఆ ప్రజలు తండోపతండాలుగా ఇప్పుడు కొంత మొబిలైజేషన్ ఉన్న పార్టీ వైపు నుంచి ఇతన్ని చూడడం కోసంగా కావచ్చు, కొత్త వ్యక్తి కావచ్చు, ఎప్పుడైనా కొత్త ఒక వింతగా ఉంటుంది కదా, పాత ఒక రోత అంటే ఒకటి అధికార పార్టీకి చాలా బలం ఉన్న నియోజకవర్గాల్లో అసలు క్లీన్ స్వీప్ చేసే నియోజకవర్గాల్లో కూడా భారీగా వచ్చారు జనాలు, తండోపతండాలుగా వచ్చి వినతి పత్రాలు ఇచ్చి చెప్పుకున్నారు సమస్యలు. ఎస్ ఇది కొత్త అవ్వడంతో చాలామంది ఉత్సాహంతో వాలంటరీగా రావడం జరిగింది, సమస్యలను విన్నవించడం జరిగింది. ఆ క్రమంలో 3000 కిలోమీటర్లు నడిస్తే 4000 వినతి పత్రాలు వచ్చినాయి. ఈ 4000 వినతి పత్రాల్లో ఒక 600 మంది ఆ వినతి పత్రాలకి కన్సర్న్డ్ అఫీషియల్స్కి ఇతను మామూలుగా వేగపూర్వకంగా రాసి చేయడం కూడా జరిగింది. రేపు పొద్దున వాళ్ళు ఆఫీసర్లు చేశారంటే చేయకపోవచ్చు, కనీసం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4000లో 600 మందికి రాశాడు. ఈ 600 అయినా సరే ఇమీడియట్గా పరిష్కరించాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది ఒకటి. మిగతా ఏదైతే 3400 వినతి పత్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చదివి స్క్రూటినీ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసంగా కృషి చేయగలిగినప్పుడు, ఆ సమస్యల పరిష్కారం కాగలిగినప్పుడు మెజారిటీ సమస్యలను కొన్ని పరిష్కరించలేని ఉంటాయి, పరిష్కరించగలిగిన వరకైనా మెజారిటీ సమస్యలను పరిష్కరించగలిగినప్పుడు మాత్రమే అతని పాదయాత్రకు ఒక సార్థకత కూడా వస్తుంది రేపు పొద్దున. కాబట్టి ఇక్కడ ఒకటి ఖర్చు విషయం అబ్నార్మల్గా అయిపోయిందండి. ప్రతి చోట బహిరంగ సభల కన్నా ఇండోర్ మీటింగ్స్ ద్వారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో తనను తాను లీడర్షిప్గా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. పార్టీలో యాక్సెప్టెన్స్, 2 ప్రజల్లో యాక్సెప్టెన్స్ అనేది ఇండోర్ మీటింగ్స్ ద్వారానే వచ్చింది. బహిరంగ సభలో జగన్ పాదయాత్రలో మీరు గమనించారో లేదో ఒకే ఒక స్క్రిప్ట్, ఏ ఊరు పోయినా ఆ ఊరు గురించి చెప్పారు, ఆ ఊరు పేరు పలకడం అన్నమాట. సపోజు ఆయన బుచ్చిరెడ్డిపాళెం వచ్చాడు, బుచ్చిరెడ్డిపాళెం అని ఊపుకుంటా పోతుంటే జనాలందరూ తర్వాత ఆ స్క్రిప్టు ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా ఒకటే స్క్రిప్ట్, ప్రతి బహిరంగ సభలో స్క్రిప్ట్ ఒకటే అనమాట. అది దాన్ని కంఠోపదంగా మగప్ చేసి చెప్పాడు, పోయాడు. పాదయాత్రలో కలిసేటప్పుడు ఎవరు వినతి పత్రాలు ఇవన్నీ ఏమి లేవు, అందరినీ ముద్దులు పెట్టడమే నడిచింది. ఇక్కడ అలా జరగలేదు. లోకేష్ పాదయాత్రలో ఇండోర్ మీటింగ్స్ చాలా చాలా హెల్ప్ఫుల్గా నడిచినాయి. బేసిక్గా ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా అడ్రస్ చేయగలిగాడు. ఆ వర్గాల యొక్క సమస్యల్ని మూకమ్మడిగా అసలు రియల్ ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంది, అక్కడే కూడా కొన్ని పరిష్కారాలు ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి డిస్కషన్ వచ్చిందనమాట. కానీ జగన్ పాదయాత్ర ఏం లేవు, కంప్లీట్గా వేరియేషన్ ఉంది. ఈ లోకేష్ పాదయాత్ర ద్వారా ఇండోర్ మీటింగ్స్లో ఏమైతే జరిగినాయో అన్ని వర్గాల ప్రజలతో జరిగినాయి. కానీ అప్పుడు జగన్ గారు పాదయాత్రకి దాన్ని కట్ చేయడం, చూపించి ట్రోల్ చేయించే ఇంత ఇది ఒక పని కట్టుకుని ఎవరు లేరు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా ఉంది ఈయనకి. సో ఏం మాట్లాడితే ఏం తప్పు దొర్లుతుంది.